ఒకసారి ఆడియో ఓకేనా? మాట్లాడండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రైతాంగం కానీ, తర్వాత ఏంటంటే నిరుద్యోగులు కానీ, ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేయడానికి ఏ రకంగా ప్రయత్నం చేస్తుంది, తర్వాత ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఈ 6 గ్యారంటీ పథకాలని అమలు చేసేటువంటి విషయంలో ప్రజల సమస్యలు పరిష్కారం కావటానికి కావాల్సినటువంటి చర్చ అసెంబ్లీలో బడ్జెట్ కానీ దానికి అనుకూలంగా ఉంటుందనేది చూస్తున్నారు. ప్రతిపక్షాన్ని కూడా ఏం ఆశిస్తున్నారు? ప్రభుత్వం ఏవైతే చేయట్లేదో ఆ చేయనటువంటి పనుల విషయంలో ప్రజల తరపున ప్రజల గొంతుగా ప్రతిపక్షంగా, ప్రధాన ప్రతిపక్షంగా వినిపించాలి, మిగతా పక్షాలు కూడా వినిపించాలని చూస్తా ఉన్నారు. ఇది ఎవరి పాత్ర వాళ్ళు నిర్వహించాలి. ప్రభుత్వం పాత్ర ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించి అసెంబ్లీని నడపాలి, మాట్లాడాలి. తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలపైన ప్రతిపక్షంగా వాళ్ళ పాత్ర వాళ్ళు నిర్వహించాలి. ఇవాళ అసెంబ్లీకి రాకుండా బయట ఉండటం అనేది ఏమాత్రం సరైనది కాదు. ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు? ఎమ్మెల్యేలు ఎన్నుకోవటం అంటే మీరు అధికారులకు వచ్చినా రాకపోయినా శాసనసభ్యులుగా మీరు అసెంబ్లీలో మాట్లాడాలి ప్రజా సమస్యలు, తర్వాత మాకు అందుబాటులో ఉండి పనిచేయాలి, నియోజకవర్గాల్లో తిరగాలని కదా ఓట్లేసి గెలిపించింది. గెలిచిన తర్వాత మేము అధికారం ఉంటేనే పనిచేస్తాం, అధికారం లేకపోతే మేము బయటికి రాము, పనిచేయము, అసెంబ్లీ పోవని చెప్పానంటే అది ఏమాత్రం కూడా సరైనది కాదు. నాయకులు, సీనియర్ నాయకులు ప్రత్యేకంగా ఏంటంటే ఆ రకంగా ఉండటం అనేది కరెక్ట్ కాదు. ఇవాళ అసెంబ్లీకి వస్తే ఏం జరుగుతుంది అంటే ఊరికేనే అంటున్నా కానీ ఆ లెక్క వస్తే ఎన్నికలు ఎప్పుడే చెప్పారు, గెలిపిస్తే మీకోసం పనిచేస్తాం, ఓడిస్తే రెస్ట్ తీసుకుంటామని. దాచుకునేది కాదు కదా. ఇప్పుడు అసెంబ్లీకి వస్తే ఇప్పుడు కేసీఆర్ గారు కానీ మిగతా నాయకులందరూ కూడా కొన్ని సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు, అనేక విమర్శలు, ఆరోపణలు ఇవన్నీ ఎదుర్కొన్న వాళ్ళే. ఇవన్నీ సహజమే కదా. వీటికి భయపడి మనం రాజకీయాలు చేయకుండా ఉండం కదా, పదవుల్లోకి రాకుండా ఉండం కదా. అట్లా అనుకుంటే ఈ రాజకీయాలు చేయకూడదు, తర్వాత సమావేశాలకి రాకపోయినా సిద్దిరెడ్డి గారు సమావేశాలకు వస్తారు ఈసారి అనేది ఒకటి. కొన్ని సందర్భాల్లో రావచ్చు, రాకపోవచ్చు, అవసరాన్ని బట్టి హాజరయ్యేటువంటి వెసులుబాటు ఆ పార్టీకి ఉంటుంది. నిబంధనలకు అనుగుణంగా హాజరవుతారు. లేదనుకుంటే వాళ్ళ ఎమ్మెల్యేలకు డైరెక్షన్ ఇచ్చి ప్రభుత్వాన్ని మీద ఎట్లా నిలదీయాలి, ప్రభుత్వాన్ని ఎట్లా కౌంటర్ చేయాలి, అంటే ప్రభుత్వం చేసిన తప్పులు ఎట్లా ఎత్తి చూపించాలి, ప్రజా సమస్యల మీద ఎట్లా మాట్లాడాలి అనే దాంతో వాళ్ళకి డైరెక్షన్లో పనిచేస్తారు. ఆయనే రావాలి, ఆయనే మాట్లాడాలి అని ఎక్కడన్నా ఉందా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నేను హౌస్కు రాను, మంత్రులకు డైరెక్షన్ ఇస్తా, వాళ్ళే మాట్లాడతారు, వాళ్ళే సమాధానం చెప్తారు, నేను బయట నా పని నేను చూసుకుంటా అంటే అది సరైనదేనా? సమాజం ఒప్పుకుంటుందా? ప్రతిపక్ష నాయకుడిగా మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత ప్రతిపక్ష హోదాలో ఖచ్చితంగా మీరు ప్రజల వాయిస్ అనేది వినిపించాలి. నేను నా డైరెక్షన్లో మా వాళ్ళంతా మాట్లాడతారు, ఆ స్థాయి లేదు, తర్వాత అది ఇది అని చెప్పి స్థాయి అనేది ఎవరు కల్పిస్తారు? మనకు ప్రజలు కల్పిస్తారు కదా. ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అనే స్థాయి ఎవరు కల్పించారు? మీకు 10 సంవత్సరాలు ఆ స్థాయి, తర్వాత ఏంటంటే ఆ సీట్లో మీరు కూర్చోవాలని చెప్పేసి ప్రజలు ఎన్నుకొని కూర్చోబెట్టారు. మీరు సరిగ్గా ఉపయోగించుకున్నారా లేదనేది మీరు పరిశీలించుకోవాలి. ఇప్పుడు ఆయన కంటే ఈయన బెటర్ చేస్తారని చెప్పేసి వీళ్ళని కూర్చోబెట్టారు. స్థాయి అనేది ప్రజలు ఇచ్చేదాన్ని బట్టి గౌరవం స్థాయి అనేది పెరుగుతుంది తప్ప మనం మాట్లాడేదాన్ని బట్టి, మనం పనిచేసేదాన్ని బట్టి, మాట నిలబెట్టుకునే దాన్ని బట్టి, మన ప్రవర్తన బట్టి స్థాయి ఉంటుందా? లేకపోతే ఎవరికి వాళ్ళు గొప్ప వాళ్ళం, వీరులం, సూర్యులం అని చెప్పి తురుంకాలం అనుకుంటే కుదరదు కదా. అది ఎవరి శక్తి ఏందో అనేది ప్రజలకు తెలుసు. ప్రజలు అంచనా వేసి చెప్పుకుంటారు, ప్రజలు మాట్లాడుతుంటారు. అవి మాట్లాడటం సరైనది కాదు. కాబట్టి ఆయన ఒక సీనియర్ నాయకుడిగా ఒక 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అనేక ఉద్యమాలు, పోరాటాలు నడిపాడు, తెలంగాణ ఉద్యమానికి ముఖ్యమైన నాయకత్వం ఇచ్చి పనిచేశారు, అనేక అనుభవాలు ఉన్నాయి, తర్వాత అనేక సమస్యల మీద పట్టున్నది. తర్వాత గతంలో మేము ఏం చేశాము, మీరేం ఏం చెప్పిండ్రు, ఏం చేస్తున్నారని మాట్లాడాలి. మాట్లాడితే ప్రజలు దాన్ని హర్షిస్తారు తప్ప స్థాయి గురించో లేకపోతే ఏదో అంటారు అది ఇది అని చెప్పేసి వాటికి భయపడి ఉండవలసిన పని లేదు. ఏదున్నా కేసీఆర్ గారు ఖచ్చితంగా సమావేశాలకు రావాలి, ప్రజల తరపున ఆయన మాట్లాడే ప్రభుత్వాన్ని నిలదీసి అడగాలి. గతంలో వాళ్ళు చేసిన లోపాలు ఏమైనా ఎత్తు చూపుతారు, దాన్ని కూడా సమాధానం చెప్పుకోవాలి. దానివల్ల హుందాతనం పెరుగుద్ది, హౌజుకు పెరుగుద్ది, నాయకులకు పెరుగుద్ది, ముఖ్యమంత్రి గారు పెరుగుద్ది, ప్రతిపక్ష నాయకులు పెరుగుద్ది, అందరికి పెరుగుద్ది. రాజకీయాలు పక్కకు పెట్టాలి. ఎప్పుడు రాజకీయాలేనా?
ఎన్నికలప్పుడు రాజకీయాలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత నా రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందాలి, ప్రజల సమస్యలు ఎట్లా పరిష్కారం చేయాలి, ప్రభుత్వ పరంగా మనం ఏం చేస్తున్నాము, ఏం చేయాలి, ప్రతిపక్షాలు ఆ రకమైన ఒక సలహాలు ఇవ్వాలి. ఆ సలహాలు మంచి సలహాలు ఉంటే తీసుకోవాలి. కావాలని విమర్శనాత్మకంగా ఏదైనా విమర్శ చేసినప్పుడు దాన్ని ఎదుర్కోవాలి. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రం విషయంలో చాలా వివక్షత చూపించడం అనేది జరుగుతూ ఉంది. తగిన విధంగా నిధులు ఇవ్వకపోవటం కానీ, తర్వాత అనేక బిల్లులు ఇక్కడి నుంచి పంపించినా కూడా పెండింగ్లు పెట్టడం కానీ ఈ రాష్ట్రాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తుంది. అవసరమైతే అన్ని పక్షాలు కలిసి కేంద్రం మీద యుద్ధం చేయాలి. కేంద్రం మీద, ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి నిధులు మీరు ఇవ్వటం లేదు, తర్వాత విభజన చట్టంలో ఏదైతే పొందుపరిచారో మరి తెలంగాణ రాష్ట్రానికి కొన్ని ప్రాజెక్టులు కానీ కొన్ని నిధులు కానీ అవి ఇవ్వటం లేదు, కావాలని చెప్పేసి మీరు వివక్షతగా చూపిస్తా ఉంటున్నారని చెప్పేసి అందరినీ కలుపుకొని ఆ రకంగా ఏంటంటే ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం, అధికార పక్షం, మిగతా పక్షాలు, చట్టసభలో లేని పక్షాలు అందరినీ కలుపుకొని ఏదో ఒక సమావేశం నిర్వహించింది గవర్నమెంట్. మరి ఎవరెవరికి బీజేపీ వాళ్ళేమో మాకు టైంకి మీకు చెప్పలేదు కాబట్టి అని అన్నారు. మరి బీఆర్ఎస్ లోక్సభలో లేరు కానీ రాజ్యసభలో ఉన్నారు. వారు పిలిచారా, పిలిస్తే పోలేదా తెలియదు. కానీ మీరు అన్నదానికి ఒకసారి గుర్తు చేస్తున్నా. మన ఏదో అంటే ఇప్పుడు చట్టసభలో ప్రాతినిధ్యం ఉన్న వాళ్ళనే పిలుస్తున్నా తెలియదు. చట్టసభలో ప్రాతినిధ్యం లేకపోయినా కూడా కొన్ని పార్టీలు ఉన్నాయి కదా, ముఖ్యమైన పార్టీలు, వాళ్ళని కూడా పిలవాలి. అందరిని పిలిచి అది ఏదున్నా కూడా మేము కోరేది ప్రజలు ఆశించేది ఏంటంటే శాసనసభ బడ్జెట్ సమావేశాలని సాఫీగా జరగాలి. ప్రభుత్వం బాధ్యతగా సమావేశాన్ని నడపాలి. ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో ఎంతవరకు చేశారు, ఎంతవరకు చేయబోతున్నారు అనేది చెప్పాలి స్పష్టంగా. అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం కూడా హుందాతనంగా వాళ్ళు ఏం మాట్లాడినా కూడా ప్రజల తరపున ప్రజల వాయిస్ వినిపించాలి. ప్రభుత్వం ఏం చెప్పిందో ఏం చేయలేదో అవి ప్రశ్నించి అడగాలి. దాని ద్వారా పార్టీలకు కానీ నాయకులకు కానీ హుందాతనం, గౌరవం అనేది పెరుగుద్ది, ప్రతిష్ట పెరుగుద్ది, ప్రజలు కూడా హర్షిస్తారు. కానీ మళ్ళీ చట్టసభలో కూడా బయట తిట్టుకోవటమే, లోబడి పోయిన తర్వాత ఏంటంటే నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, నువ్వు అంత తిన్నావు, నువ్వు ఇంత తిన్నావు, నువ్వు ఆడబడుకున్నావు, ఏంటి ఇవన్నీ కూడా ఇవన్నీ దాని కొరకేనా? శాసనసభ ప్రజల డబ్బు కదా, వాళ్ళకి ఇచ్చే జీతాలు ఎక్కడేంటి, భత్యాలు, శాసనసభ నడుస్తుంటే దానికి అయ్యే ఖర్చు ఎవరిది? ప్రజలదే కదా. ప్రజల డబ్బుతోటి ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా మనం మరి ప్రవర్తిస్తాము, తర్వాత దుర్వినియోగం చేస్తాము, మాట్లాడతామని చెప్పానంటే అది ఎవరు కూడా హర్షించరు. హుందాతనంగా, గౌరవప్రదంగా, బాధ్యతగా ఎవరి పాత్ర వాళ్ళు నిర్వహించాలనేది ప్రజలు. చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తీసుకున్న తర్వాత డిబేట్ కొనసాగి